అడ్డగోలుగా విభజించిందని కానీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలందరూ కూడా ఒక భావోద్వేగంతో కాంగ్రెస్ పార్టీని వేయడం జరిగింది. కానీ వాస్తవ పరిస్థితి ఏంటనేది మనందరం కూడా గమనించుకోవాలి. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తా. 2023లో పార్లమెంటులో ఇదే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు పెట్టి పాస్ చేసి ఉభయ సభలు చట్టసభల్లో ఆమోదించినటువంటి దాన్ని రాష్ట్రపతి గెజెట్గా పబ్లిష్ చేస్తే అందులో ఉండేటటువంటి ఒకే ఒక క్లాజ్ ఏం పెట్టారంటే, నెక్స్ట్ జనగణన తర్వాత ఈ యొక్క బిల్లు 33% మహిళా రిజర్వేషన్ చట్టసభలో వస్తుందని ఒక బిల్లు పాస్ చేసి దాన్ని చట్టం చేస్తే దాని కాస్త పక్కన పెట్టి మొన్న మళ్ళీ పార్లమెంట్లో ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుని తీసుకొచ్చి దాని వెనక డీలిమిటేషన్ యొక్క వ్యూహంతో ఉమెన్స్ రిజర్వేషన్ పేరు పెట్టినప్పుడే బీజేపీ యొక్క వ్యూహం మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ప్రజలు సోషల్ మీడియా ఇంపాక్ట్ పెరిగింది, ఈరోజు జంజీ ఎఫెక్ట్ పెరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వల్ల కాంగ్రెస్కి విభజన చట్టం ఏం పెట్టాం, ఈ రెండు ప్రభుత్వాలు ఏమి సాధించాయి, ఏమి సాధించలేకపోయాయి, కాంగ్రెస్ పార్టీ గతంలో ఏమి చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కావచ్చు, అదేవిధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, మేనిఫెస్టో, ఉపాధి హామీ పథకంకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా గడపకి తీసుకెళ్లి త్వరలో కార్యాచరణ. ఈరోజు జిల్లా కార్యవర్గం కూడా తొందరలోనే కొలువు తీరుతుంది. కార్యవర్గం కొలువు తీరిన తర్వాత అసెంబ్లీ కోఆర్డినేటర్లు అందరూ ఉన్నారు. ప్రతి మండలంలో కూడా గడప తిరిగేటటువంటి కార్యక్రమం పెట్టుకుంటాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని బలంగా తీసుకెళ్తాం. ఈరోజు నిజంగా కూడా ప్రజలందరూ కూడా ఆ కాంగ్రెస్ పార్టీ మేలు, ఎందుకంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఇటు కూటమి ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి అవినీతి బాటల్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు. ప్రజలకు సంబంధించి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా విఫలమయ్యారు. కాబట్టి ప్రజలు కూడా ఆల్టర్నేట్గా ఇంకెవరున్నారు చూస్తున్నారు. ఆ ఒక్క ఆల్టర్నేటే షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారంలోకి రాబోతుంది.